ఢిల్లీలో మోదీ, బీహార్లో నితీష్. ప్రచారంలో బీజేపీ చెప్పిన ఫార్ములా ఈ రెండు పదవులు ఖాళీ లేవని, భవిష్యత్తులోనూ ఉండవు అని అప్పుడే చెప్పేశారు బీజేపీ అగ్రనాయకులు. కాబట్టి బీహార్లో సీఎం మార్పు జరగదు అంటున్నారు జేడీయూ నేతలు. మరి అదే ఫైనలా? మోదీ షా వ్యూహం ఏంటి? చిరాగ్ పాస్వాన్ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేస్తారా? బీహార్లో ఎన్డీఏ చారిత్రాత్మక విజయంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న విషయం చర్చనీయాంశంగా మారింది. నితీష్ కుమార్ సీఎంగా కొనసాగుతారా, బీజేపీ దక్కించుకుంటుందా అనేది ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో సీఎం నితీష్ నివాసానికి ఎన్డీఏ క్యూ కట్టారు. జేడీయూ ముఖ్య నాయకులతో పాటు పలువురు ఎన్డీఏ పక్ష నేతలు సీఎం నితీష్ ను కలిశారు. బీహార్ సీఎం పదవి ఖాళీ లేదంటున్నారు జేడీయూ నేతలు. నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టంగా చెబుతున్నారు. నితీష్ కుమార్ నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్నామన్న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనలను గుర్తు చేశారు. మరోవైపు పట్నాలోని బీజేపీ ప్రధాన కార్యాలయంతో పాటు చాలా ప్రాంతాల్లో జేడీయూ అనుకూల పోస్టర్లు వెలిశాయి. నితీష్ కుమార్ చిత్రాలతో టైగర్ అభి జిందా హై, పిక్చర్ అభి బాకీ హై అంటూ పేర్కొంటూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. అటు బీజేపీ కూడా సీఎం పదవి కోసం పట్టుబట్టే యోచనలో లేదు. ముఖ్యమంత్రి పీఠాన్ని నితీష్ కు ఇచ్చేసి కేబినెట్లో మెజారిటీ పదవులు దక్కించుకోనుందని సమాచారం. ప్రస్తుత నితీష్ సర్కార్లోనూ బీజేపీదే అప్పర్ హ్యాండ్. ఇద్దరు డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా బీజేపీ నేతలే. కొత్త ప్రభుత్వంలోనూ నితీష్ సీఎం అయితే బీజేపీ నుంచి డిప్యూటీలు ఉంటారు. స్పీకర్ పదవి కూడా బీజేపీ చేతుల్లోనే ఉండేలా పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళుతోందని సమాచారం. ఈసారి ఎల్జేపీ ఆర్వీ కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి, అధినేత చిరాగ్ పాస్వాన్ సైతం నితీష్ కుమార్ ను కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయానికి అభినందనలు చెప్పడానికి వచ్చినట్టు తెలిపారు. కాగా డిప్యూటీ సీఎం పదవి విషయంలో నితీష్ అడ్డుపడకుండా ముందు జాగ్రత్తలో భాగంగానే ఈ మర్యాదపూర్వక భేటీ అనే వార్తలు వినిపిస్తున్నాయి. తనకు జేడీయూ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చిరాగ్ వివరణ ఇచ్చుకున్నారు. బీహార్లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్డీఏ 202 కైవసం చేసుకుంది. ఇందులో బీజేపీకి సొంతంగా 89 సీట్లు దక్కాయి. రాష్ట్ర శాసనసభలో కమలదళమే అతిపెద్ద పార్టీ. 85 స్థానాలతో జేడీయూ రెండో స్థానంలో నిలిచింది. ఎల్జేపీ ఆర్వీ 19 చోట్ల గెలిచింది. ఆర్జేడీ 25 స్థానాలకు పడిపోగా కాంగ్రెస్ 6 సీట్లతో సరిపెట్టుకుంది.